హాయ్, హలో, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? యాక్చువల్గా విషయం ఏంటంటే ఈరోజు మాదాపూర్లో నిహారిక కొనిదెల మేడం గారి ప్రొడక్షన్ బరి మూవీ ఆడిషన్ ఇక్కడ వాలీబాల్ కోర్టు ఆడిషన్ తీసుకుంటున్నారు అనమాట. యాక్చువల్గా ఇంతకుముందుకే ఆడిషన్స్ అయిన ఉండే ఆడిషన్లో యాక్టింగ్ అది ఇచ్చేసినాము. అది ఓకే అయిన తర్వాత ఫుట్బాల్, క్రికెట్, అలాగే ఖోఖో, ఇలాంటి కబడ్డీ కూడా వదలేదు. ఒక్కలేదా? లేదు. ఓకేలే. అయితే ఆహ్, దీంట్లో గూడా తీసుకుంటున్నారని చెప్పారనమాట. ఇంగా ఆడిషన్ అయితే ఇచ్చేసినాం. ఇగ అంతా ఇంగా దేవుడి మాయ. దేవుని దయనా? డైరెక్టర్ దయ. డైరెక్టర్ దయ. అలాగే దేవుడి దయ. ఇంగా నిజం చెప్పాలంటే నిహారిక మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకనంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి. అది చాలా మంచి విషయం అసలు యాక్చువల్‌గా. ఎందుకంటే కొత్త వాళ్ళు రావాలి. తోడు కావాలి. నేను గూడా కొత్తోడినే. నేను యాక్చువల్లీ 2, 3 సినిమాలు చేసినా చిన్న చిన్న రోల్సే. ఇంగ ముందు ముందు ఇగ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి గాబట్టి ఇంగా అది ఆగకుండా ప్రయత్నాలు చేస్తున్నా. మనోడు గూడా మంచి ఆర్టిస్టు, యాంకరింగు ఆల్రెడీ మీరు చూసారనుకుంటా 'డైమండ్ ఆర్‌కే మీడియాలో' మంచి యాంకర్ మనోడు. కమిటీ కుర్రోళ్ళు శివ. శివ బ్రోతో మంచి ఏమంటారు ఇంటర్వ్యూ తీసుకున్నాడనమాట. యాక్చువల్‌గా ఇగో వాలీబాల్ కోర్ట్ చూపిస్తా రండి ముందల. రారా అట్లా. ఇదే అరేనా లెట్స్ బిగిన్ ద గేమ్స్. కమ్. ఇక్కడే ఇప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళని ప్రాక్టీస్ చేపించి ఒక్కోళ్ళని మీకు కాల్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా చూడాలి ఇక అది ఎట్లా అవుతుందో ఏం కుదరనో. తీయకుండా అన్నారండి. ఆ, చేసేది అంతా పోతాం. యాక్చువల్గా ఇదేనండి ఫోటో. దీంట్లోనే ఇప్పుడు బరీ అంటే యదువంశీ సార్ డైరెక్టర్ గారి అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు, తర్వాత కోచ్ వాళ్ళంతా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మేబీ మా నేమ్స్ కూడా రాసుకున్నారు. అది ఇంకా చూడాలి. ఇంకా ఏంటంటే అన్ని విధాలుగా ప్రయత్నించాలి. ఎంచకపోతే నా సక్సెస్ అసలు రాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని విధాలుగా ప్రయత్నించాలి. నా ఫేస్ కరెక్ట్‌గా కనిపిస్తుందా? లైటింగ్ వస్తుందా? ఓకే. సుధా ఏమన్నా మాట్లాడతావా? ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా బిజినెస్ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇక చూడాలి. కానీ బరీ ఒక గ్లిమ్స్ ఇచ్చిర్రు కదరా, ఆ గ్లిమ్స్ చూస్తే ఆ బరీ సినిమాది ఒక ఎక్స్పెక్టేషన్ హైలో ఉంది. మామూలు ఎక్స్పెక్టేషన్ కాదు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ అన్న సినిమాలలో ఇది ఒక పేరు నిలిచిపోతుంది. అంటే ఈ బరీ మామూలుగా లేదు, మస్తు అనిపించింది ఆ గ్లిమ్స్. ఏదేమైనా సినిమా హిట్ కావాలని కోరుకుందాం. అలాగే నిహారిక కొండెల మేడం గారి ఈ మూవీ కూడా సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నాం. గేమ్స్ అయితే మాత్రం సూపర్ ఉంది సుధాకర్. అంటే అక్కడ ఓ పల్లెటూరు వాతావరణం కానీ, తర్వాత వాలీబాల్ కోర్టు కానీ, వరుణ్ అన్న ఎగిరి పుట్టే ఒక చిన్న పోస్టర్ కానీ మస్తు అనిపించింది. ఆ ఊరి వాతావరణంలో ఇదైతే సినిమా ఇది కూడా సూపర్గా ఉంటుందని నాకు అనిపించింది. సుధాకర్ కూడా అనిపించింది. సరే మనం బయటికి వెళ్దాం ఇంకా రండి. ఏది ఏమైనా సినీ ఫీల్డ్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని మనం అధిగమిస్తేనే మన జర్నీ సాఫీగా సాగుతుంది. ఒక ఆడిషన్లో రాలేదని కుంగిపోవద్దు, కృషించిపోవద్దు, అలాగే ఏడవద్దు. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్కి మనం అనుకుంటాం, కొన్ని క్యారెక్టర్స్కి యాక్చువల్గా సూట్ కావు. ఎందుకు సూట్ కావాలంటే డైరెక్టర్ విజన్ వేరే ఉంటుంది. మన క్యారెక్టర్కి మన బాడీ లాంగ్వేజ్, అలాగే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఫేషియల్ అంతా ఓకే అనుకుంటేనే డైరెక్టర్ గారికి అనుకున్న క్యారెక్టర్కి మనం సింక్ అవుతాం.
కొన్నిసార్లు మనం ఎంత యాక్టింగ్ చేసినా ఆ క్యారెక్టర్ కి మనం సింక్ కాలేదు అని అంటే అది మన తప్పు కాదు. ఎందుకనంటే అది ఇంకా క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అంతే. ఎప్పుడైనా సరే మనం ప్రయత్నిస్తూనే ఉండాలి, కొనసాగుతూనే ఉండాలి. అది నేను చెప్పాలి. ఇది విషయం. బరీ మూవీ సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుందాం. అలాగే దాంట్లో నాకు చిన్న రోల్ ఇస్తే బాగుంటుంది అనుకున్నా. ఇక అది దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. ప్రయత్నాలు అయితే జరిగినాయి, ఆడిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేబీ లక్ ఎక్కడ రాసి పెట్టిందో చెప్పలేం. ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉండాలి. ఇక మీకు ముందు ముందు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సినీ ఫీల్డ్ గురించి కానీ, కామెడీ విషయాల గురించి కానీ, ఇంటర్వ్యూస్ కానీ. డైమండ్ ఆర్కే మీడియాలో ఇంటర్వ్యూస్ వస్తుంటాయి, చూడండి. మంచి మంచి ఇంటర్వ్యూస్ మీకు యూజ్ అవుతాయి. ఓకేనా సుధాకర్? అరే రే ఆడ వెళ్ళిపోతుంది చూసినావా? మాట్లాడరా కొద్దిగా. సో డైమండ్ ఆర్కే మీడియానా ఇడు యాంకరింగ్ చేస్తాడు, మళ్ళా పేర మర్చిపోతుంది చూడు. మనము ఏ ఛానల్ కి వేస్తున్నాం అనేవి పక్కన పెడితే అదే ఇంటర్వ్యూ చేస్తున్నాం అంతే. యా ఆర్కే మీడియానా లేకపోతే అవుతుంది ఒక్క నిమిషం. సరేలేండి. ఇక మనోడు కొంచెం చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు, ఎందుకంటే ఆడిషన్ ఇచ్చిండు. యాక్చువల్ గా ఇక మరి సెలెక్ట్ అవుతాడు లేదా అని ఎక్సైట్మెంట్ చాలా ఉంది మనోడికి. ఇంకా చూద్దాం. అందరు రివ్యూ చూస్తూ యదు వంశీ అన్న సినిమా సెకండ్ కంపల్సరీగా హిట్ కావాలని కోరుకుందాం. అలాగే నిహారిక మేడం ప్రొడక్షన్ లో ఇప్పుడు రెండో సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం. వరుణ్ అన్నకి బెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా కావాలని కోరుకుందాం. ఓకే, అందులో మా కూడా ఒక చిన్న పాత్ర ఇస్తారని కోరుకుందాం. ఒకవేళ ఆడిషన్ ఇచ్చినావు కదా, ఆడిషన్ రాకపోయినా కూడా జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, కాకపోతే ఒక చిన్న డైలాగ్ ఇచ్చి స్క్రీన్ మీద పడితే చాలు. అది ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ అంటే మరి చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ నుంచే పోయారు, కానీ కాకపోతే ఏంటంటే అలా అవుతుంటది. చేద్దాం, ప్రయత్నిస్తున్నాం. ఇలా కాదు రేపు వస్తుందేమో, కానీ ప్రయత్నం అయితే ఆపొద్దు. ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఎప్పుడు ఛాన్సెస్ వస్తాయో, ఎప్పుడు ఎదుగుతామో ఎవ్వనికి తెలియదు. ఈడ రాసి పెట్టుంటది, అది ఎవ్వనికి తెలియదు. కానీ ప్రయత్నాలు అయితే ఆప. మామూలు చూడైతే చేస్తున్నాడు. ఇప్పుడు ఒక దాంట్లో రాలేదని అంటే డోంట్ డిసప్పాయింట్. ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మీరు వింటూ ఉంటే మోటివేషనల్ ఇంకా ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మీకు విసుగు రావద్దంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకేనా? చెప్పురా. మర్చిపోకండి, మెట్టుకుంది నువ్వు గంట కూడా మర్చిపోకరు. డైలీ అప్డేట్స్ వస్తుంటాయి. ఇట్లా పల్లి గంట అంటే అలా లోపట ఉండే సబ్స్క్రైబ్ గంట అయ్యా. అది సరే. మరి యాక్చువల్గా ఆడిషన్ ఏంటంటే 6 to 9 PM ఉండే. అంటే ఈవినింగ్ కొంచెం ఈవినింగ్ తొందరపాటు ఎక్కువ కాబట్టి తొందరగా వచ్చేసి 8 గంటలకు వచ్చినాం. అరే మళ్ళీ నిజమే అనుకుంటారా అయ్యా? నేను యాక్చువల్గా తొందరగా వచ్చిన. మనోడే కొంచెం ఇంకా ఫన్ గా చేస్తుంది కాబట్టి. అది వీడియో తీసేది ఎవడో కాదు, మా జగన్మోహన్ మనోడు జగన్ సంజయ్. ఫ్రంట్ కెమెరా పెట్టుకో. డ్యూయల్ కెమెరానా? मेरे को पता नहीं पता क्या